నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెలేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పురులారా, ఈ పూట దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యపు దర్శనాన్ని చూడడానికి, ఆయన వాక్యపు దర్శనం చేత తృప్తిపరచబడడానికి ప్రభు అనుగ్రహించిన ఈ చక్కటి సదవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తున్నాను, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సజీవులుగా ఈ దినం ప్రభు మనల్ని ఉంచాడు. మనం నిన్నటి వారమే ఆయన దయచేత కృపచేత ఈ దినాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు ఎంతైనా మనం కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్ధులం. మంచిది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. ఈ చరిత్ర మనకు బాగా తెలుసు. అబ్రహాము ఇంట దాసిగా ఉన్న హాగరు ఆమె అరణ్యమునకు పారిపోతూ ఉన్నప్పుడు ఏ దిక్కు దశలేని పరిస్థితులలో పలకరించే వ్యక్తి కానరాని నిశీధిలో ఆమె ఒంటరిగా నిలిచిపోయి అలసిపోయింది. ఆనాడు పరిశుద్ధుడైన దేవుడు ఆమెను పలకరించడం, ఆమెతో మాట్లాడడం,
ఆమెను ధైర్యపరచడం, ఇవన్నీ మనకు తెలిసిన చరిత్రలే. అయితే ఇక్కడ ఆమె ఆయనకు పెట్టిన పేరేంటంటే సర్వశక్తి కలిగిన దేవుడువని, లేదా ఆదరణకర్తవని కానీ, లేదా మహోన్నతుడైన దేవుడువని, ఇలాంటి మాటల కంటే కూడా ఆమె అనుభవాలలో నుంచి వచ్చిన ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు చూచుచున్న దేవుడవయ్యా అని ఆయనకు పేరు పెట్టింది. నిజమే, మనుషులు ఎవ్వరు చూడని స్థితిని ప్రభు చూస్తాడు. నేను అంటాను, ఏదో ఒక అరణ్యములో ఆమె ఉంది అని కాకుండా, ఆమె బ్రతికే ఒక అరణ్యముగా మార్చబడిన స్థితి ప్రభువుకు తెలుసు. ఏ తోడు నీడ లేని ఒంటరితనం ప్రభువుకు తెలుసు. ఏ ఆదరాభిమానాలు లేని అభాగ్యురాలుగా నిలిచిన స్థితి ప్రభువుకు తెలుసు. ప్రియులారా, ఆయన మనల్ని చూచే దేవుడు. అంటే మన అంతరంగాన్ని చూస్తాడు. ఆయన దృష్టి మన మీద సాలిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది ఆయన చూచుచూ ఉన్న దేవుడు. ఒకవేళ ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియకపోవచ్చు, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి సమస్తం తెలుసు. ఆయన చూస్తున్నవాడు. ఆయన చూపులకి అడ్డు ఏమీ కూడా లేదు, ఆటంకం ఏమీ కూడా లేదు. ఆయనకి చాటైన చోటు లేదు, ఆయనకి మరుగైన సంగతి లేదు. సమస్తం తెలుసు. అయితే ఒక మాట ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుంది, ఎవరిని చూస్తుంటాడు ఆయన అనేది గనక ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. పిల్లలు ఇక్కడ చూడండి, ఆయన ఎడల యథార్థ హృదయము గలవారిని అనంటే, ఈరోజు మనకు కావాల్సింది యథార్థ హృదయం అండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, కొందరిలో కొన్ని బలహీనతలు పొడచూపాయి, కొన్ని అవిధేయతలు వాటెళ్ళాయి, వాని బ్రతుకులో కొన్ని చీకటి దినాలు తటస్థించాయి. అయితే దేవుడు వారిని కరుణించడానికి గల కారణం ఏంటి? దేవుడు కృప చూపడానికి గల కారణం ఏంటి? వారిని ప్రభు మరలా అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, జరిగినది జరిగినట్లుగా యథార్థ హృదయంతో వాళ్ళు ఒప్పుకున్నారండి. దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర క్షమాపణ వేడారు, క్షమభిక్షను కోరుకున్నారు, యథార్థ హృదయులై ప్రవర్తించారు. ఒక్క తప్పు చేశాడు దావీదు, ఒక్క పొరపాటు. ఆ విషయంలో ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డాడు, ఎన్ని మార్లు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. తనని హిస్సోపుతో కడగమని, హిమము కంటే తెల్లగా మార్చమని, తన బ్రతుకులో ఆ దైవత్వాన్ని మరలా స్థాపించమని, రక్షణ ఆనందాన్ని పుట్టించమని, ఇలా ఎన్ని మార్లు ప్రభుని వేడుకొని పశ్చాత్తాప్తుడై కన్నీళ్లు కార్చడం అనేది ఆయన కీర్తనలో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుందండి. నేను ఒక మాట చెప్తాను, అంత యథార్థ హృదయము ఈరోజు మనకున్నదా అంటే మనం ఆలోచించవలసిన విషయం అండి. ఎందుకంటే మనకు సంగతిని దాచడం అనేది అలవాటైపోయింది. ప్రభుతో మాట్లాడేటప్పుడు అరమర కలిగి మాట్లాడడం మన స్వాభావికమైన గుణమైపోయింది. దేవునికి కూడా దాచాలన్న సాహసం మనం సులువుగా చేస్తుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో యథార్థమైన హృదయం కలిగిన వారమై మనం ఉంటే ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి మనకు దూరం కాదు, మనల్ని వీడదు. ఆయన కనుదృష్టిలో నిలిచిన మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని పరామర్శిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆలోచనిస్తాడు, ప్రోత్సాహాన్ని ఇస్తాడు, జీవిత మనుగడలో ఒక దీవెనను కూడా కలిగిస్తాడండి. ఇవన్నీ హాగర్ జీవితంలో మనం చూస్తాము. మరి ఈ రోజున ఆ యథార్థమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా అనేది మనలను మనం విమర్శించుకోవాలి. ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి అలవాటు చేసుకోవాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివితే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవన్నీ యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎవరు ఆయన మాట విని వణుకుచుండునో వానినే ఆయన చూచుచున్నాడట. ప్రియులారా, ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ఆయన మాటకు మనం విలువివ్వాలండి. ఆయన మాటను మనం ఘనపరచాలండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఆయన మాట మనం వినకపోతే ఆయన మనకు తోడై ఉంటాడు అని మనం అనుకోవడం అవివేకం అవుతుంది. ఎందుకంటే ఆయన మాటకు విలువిచ్చిన వాడే ఆయనను ప్రేమించుచున్నవాడు. ఆయనను ప్రేమించుచున్న వ్యక్తి ఆయన ఆజ్ఞలను గైకొంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట విని ఎవరు వణుకుచుండునో అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు విలువిచ్చి, ఆ మాటకు లోబడి, ఆ మాట ప్రకారం తన జీవితాన్ని అలవర్చుకోవడం అండి. ఈరోజు అధికారుల మాటకు మనం విలువిస్తాము. ఏదైనా అధికారులు చెప్తే రేపు పొద్దున 11 గంటలకు వచ్చి నాకు కనబడండి అన్నాడు అనుకోండి ఒక అధికారి. ఆయన 11 గంటలకు రమ్మంటాడు, మనం 10 గంటలకే వెళ్ళి వెయిట్ చేస్తుంటామండి. డాక్టర్ గారు ఒక మాట చెప్పాడు అనుకోండి, తూచా తప్పకుండా పాటిస్తామండి, ఆ మాటకే లోబడతామండి. స్నేహితులు ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాటకే లోబడతామండి, విలువిస్తామండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పిన మాటకి మనం విలువివ్వలేకపోతున్నామండి. ఆదివారం దేవుని మందిరానికి వెళితే కొంతమంది 4-5 పేజీలు రాసేస్తారండి. కానీ వాటిలో ఏ ఒక్కటి పాటించరండి. నాకు చాలామంది తెలుసు. 4-5 పేపర్లు ఎగ్జామ్కి వెళ్ళాలన్నట్లుగా రాసేస్తారండి. మంచిదే, రాసుకోవడం మంచిదే. ఒకవేళ జ్ఞాపకం ఉంటుందో లేదో అనే అనుమానం ఉంటే రాసుకోవడం మంచిదే. లేదు, నేను జ్ఞాపకం పెట్టుకోగలను, ఆ జ్ఞాపక శక్తి నాకుంది అని అనుకుంటే రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు. లేదు, జ్ఞాపకంగా ఉంటుంది కదా అనుకుంటే రాసుకోవచ్చు, తప్పేవి కాదు. కానీ రాసుకోవడం కాదు ప్రాముఖ్యం. ఆ వ్రాసిన దానిని, వినిన దానిని మనం అవలంబించాలి. ఆ మాటకు విలువివ్వాలి కదా, ఆ మాటకు విలువివ్వాలి కదండి. వ్రాసుకొని ప్రక్కన పెట్టి మనం నోట్బుక్లుగా పేర్చి పెట్టుకుంటే ప్రయోజనం ఏముందండి? వాటిని ఆచరణలోకి తీసుకొని రావాలి. మనం వినేవారుగా కాకుండా ఆచరించేవారు కావాలి. ఆయన మాటకు లోబడ్డప్పుడు, ఆయన మాటకు భయపడ్డప్పుడు, ఆయన మాటను మనం ఘనపరిచి హెచ్చించినప్పుడు వాటిని ఆచరణలోనికి తీసుకొని రాగలుగుతామండి. నాకు చాలామంది తెలుసు, ఆదివారం అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, సోమ మంగళవారాలలో ఏమండి మీరు ఆదివారం ఆరాధనకి వెళ్ళారు కదా, మరి ఆదివారం ఏ వాక్యం విన్నారండి మీరు అని అడిగితే సమాధానం చెప్పలేరండి. ఎందుకంటే కనీసం ఒక నిర్ణయం తీసుకొని ఉండుంటే, ఆ మాట వాళ్ళ హృదయంలో పదిలపరుచుకొని ఉండుంటే ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా గుర్తుండుంటుంది. ఇదిగో ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడండి, ఇలా నేను స్పందించబడ్డానండి, ఆదివారం రోజు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు మాట, ఈ మాట నా హృదయంలో పదిలపరుచుకొని వచ్చాను అనే సాక్ష్యం చెప్పగలుగుతారు. అలాంటి సాక్ష్యాలు మనం వినడం కరువైపోతుందండి. నా ప్రియమైన సహోదరులారా, 20 సంవత్సరాల క్రితం యాకోబుకి దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉండి ఈ మార్గంలో మరలా నేను తీసుకుని వస్తాను, నేను నీకు ఏ హాని రానివ్వను, నేను గొప్ప జనముగా చేస్తాను అని 20 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పాడు. యాకోబు తిరుగు ప్రయాణంలో అతనికి భయం కలిగింది, ఏశావు వస్తున్నాడు చంపేస్తాడని. ఆయన ప్రార్థన చేస్తూ 20 సంవత్సరాల క్రితం ప్రభు అతనితో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను గొప్ప జనముగా చేస్తానని, నన్ను కాపాడుతానని, ఈ మార్గంలో నాకు తోడై ఉంటానని నీవు అన్నావే అని జ్ఞాపకం చేస్తాడండి. 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఆయన మనసులో ఉంది. 20 సంవత్సరాలు ఆయన కష్టపడిన, శ్రమపడిన ఆ మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబోలు. ఆ మనసులో ఆ మాట మారుమ్రోగుతుంది కాబోలు. ఆ మాటని దేవునికి జ్ఞాపకం చేసి అడుగుతున్నాడు, నాకు మేలు చేస్తానన్నావే. మరి ఏనాడైనా మనం ప్రభువా నేను విచారంతో నీ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకుని నోట ఆ మాట నీ మాటగా నేను అంగీకరించాను, మరి ఆ మాటను నాలో నెరవేర్చు ప్రభువా అని ఏనాడైనా మనం ప్రార్థన చేసిన
ఆనవాళ్ళు ఉన్నాయండి, మచ్చుకైనా కనిపించవండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఆయన మాటను విని భయపడతామో, ఆ మాటకు లోబడతామో, ఆ మాట ప్రకారం మనం నడిపించబడడానికి ఇష్టపడతామో, వారిని ఆయన దృష్టించుచున్నాడట, వారిని ఆయన చూచుచున్నాడట. చూస్తూ అంటే మౌనంగా చూస్తూ ఊరుకోవడం కాదు, వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళని ధైర్యపరుస్తాడు, వారి కొరకై అద్భుతాలు చేస్తాడు. మరి ఈ రోజున ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ చరణాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఒకే మాట. ఎవరిని ఆయన చూస్తున్నాడంటే నీతిమంతులను చూస్తున్నాడటండి. మరి మనం ఆ నీతిని ధరించుకొని ఉన్నామా? లోకంలో బ్రతుకుతూ దుర్నీతి చేత నింపబడి, స్వనీతి చేత కప్పబడి, దేవుడు నన్ను చూడాలి, నా కన్నుడు చూడాలి, నా బ్రతుకును చూడాలి, నా కుటుంబాన్ని చూడాలి, నా యొక్క కష్టాన్ని చూడాలి అని అనుకోవడం ఎంత అవివేకమైన పని. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉందట, నీతిమంతులను ఆయన చూస్తున్నాడట. మరి మీరు ఆలోచించండి, మనం ఎంత నీతిమంతులముగా ఉన్నామో, మన నోటి మాట ఎంత నీతి కలిగినదై ఉంది, మన ప్రవర్తన ఎంత నీతి కలిగినదై ఉంది. లోకపు నీతి కాదండి, దైవ నీతి. దైవ నీతి పరిశుద్ధమైనది, పవిత్రమైనది. యేసుక్రీస్తు బాప్తిసం పొందుతున్నప్పుడు యోహాను, దైవజనుడైన యోహాను నివారించాడు. నీ వలన నేను బాప్తిసం పొందాలి, నా దగ్గర మీరు బాప్తిసం పొందండి ఏంటంటే ఆయన అన్నాడు, నీతి యావత్తు ఎలాగూ జరుగునిమ్ము. అంటే అర్థమేంటి? దేవుని కట్టడ అనేది ఒకటి ఉంది. ఆ దేవుని కట్టడ ప్రజలకు ఒక రీతిగా, నాకు ఒక రీతిగా ఉండకూడదు. నీతి చూసారండి. దేవుని ఆజ్ఞ ఒకటి ఉంది. నమ్మి బాప్తిస్మమును పొందినవాడు రక్షింపబడతాడు, బాప్తిస్మము ద్వారా క్రీస్తుని ధరించుకుంటూ, ఇవన్నీ వాక్యాలలో వ్రాయబడి ఉంది. మరి అది ఆయన నెరవేర్చాడండి. అందుకే ఆయన నీతిమంతుడు. మాటల వరకు చెప్పి చేష్టలు లేనివాడు కాదు, నిరపరాధి ఆయన. దేవుని మాటను అక్షరాల నెరవేర్చి పరిశుద్ధతను లోకానికి చాటి చెప్పిన మహనీయుడు ఆయన. నా ప్రియ సహోదరులారా, ఆ దేవుని నీతి మనల్ని రక్షిస్తుంది, దేవుని దృష్టిలో ఉంచుతుంది. నోవాహును గురించి మనం చదువుతాం. ఈ తరము వారిలో నోవాహు నీతిమంతుడుగా నాకు కనబడ్డాడు. ఈ తరము వారిలో నీవు నీతిమంతుడుగా కనబడ్డావు. నోవాహును గురించి ప్రభు చెప్తాడు. ఎవరు ఇష్టం వచ్చినట్లు నడిపించబడుతున్నారు ఆ దినాలలో. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, దండించేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు అసలే లేరు. ఆ తరములో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడట. మరి ఆ నోవాహు కుటుంబాన్ని దేవుడు దృష్టించాడు. లక్షల మంది ప్రజల మధ్యలో ఆయన దృష్టి నోవాహు మీదకి వెళ్ళింది. ఆయన కుటుంబాన్ని ప్రభు రక్షించాడు. నా ప్రియ సహోదరులారా, మనం నీతిమంతులమైతే, నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వారమైతే, వక్రత్వం మనకు అనవసరం అండి. వాళ్ళు నీతిమంతులా, వీళ్ళు నీతిమంతులా, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా, వీళ్ళు ఇవన్నీ మనకు అనవసరం. నేను నీతిగా ఉన్నానా, నేను నీతిమంతుడనై ఉన్నానా అనే పరిశీలన, పర్యవేక్షణ మనకుండాలి. నీతిని అనుసరించి మనం నడిచినప్పుడు ఆ నీతిమంతులైన వ్యక్తుల మీద దేవుని దృష్టి ఉంటుంది. ఆ దేవుని దృష్టి మనల్ని ఎప్పుడు ఒంటరినిగా ఉంచదండి. ఆ దేవుని దృష్టి మనల్ని ఎప్పుడు ఒంటరిగా చేయదు. హాగరు ఒంటరిని అనుకున్నారు, కానీ దేవుడు ఆమెను ఒంటరిగా కాదు కదా, నేను నీతో వస్తున్నానమ్మా, నేను నీతో నడుస్తున్నాను, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను అన్నట్లుగా ప్రభు వెన్ను తట్టలేదా? గనుక మనము కూడా నీతిమంతులమై ఆయన దృష్టిలో ఉండాలని ఆశపడదాం. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుందంటే యథార్థవంతుల మీద ఉంటుంది. ఎవరు ఆయన వాక్యానికి లోబడి భయపడి వణుకుచుంటారో, లోబడి ఆ మాటను ఆచరిస్తారో వారి మీద ఉంటుంది. ఎవరు నీతిమంతులై ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుందని
దేవి వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రవర్తన కొరకై మనం ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మీ దృష్టిలో మేము ఉండాలి, మీ కనుచూపుల పరిధిలో మేము బ్రతకాలి. ఎలాంటి వారిని మీరు చూచుచున్నారో మీ లేఖనాలలో నుంచి మేము చూడగలిగాము, గ్రహించగలిగాము. అలాంటి సత్ప్రవర్తన మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. ఇదిగో ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఎంతమంది నాయన పాలు పొందుతున్నారో, ఏకీభవిస్తున్నారో వారినందరినీ కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. ఇలాంటి సత్ప్రవర్తన అనుగ్రహించి మీ కనుచూపుల పరిధిలో ఒక్కొక్కరిని నడిపించి మీ మహిమను మీ బిడ్డల మీద మీరు ప్రకాశింపు చేసి సాక్షిగా వాడుకొనమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.